అండి, అందరికీ నమస్తే. మొదటి యూస్ఫుల్ టిప్, స్లైడింగ్ డోర్స్ కానీ విండోస్ మధ్యలో ఇలా డస్ట్ అనేది పడినప్పుడు మనం క్లీన్ చేయడం చాలా కష్టమవుతుంది కదండి. ఒక పేపర్ని తీసుకొని ఇలా విండో మధ్యలో కానీ స్లైడింగ్ డోర్ మధ్యలో పెట్టేసి పాడైపోయిన బ్రష్తో పేపర్ మధ్యలోకి ఈ సన్నటి డస్ట్ అంతా కూడా తీసుకొచ్చేసామనుకోండి, ఈ విండోస్ని కానీ స్లైడింగ్ డోర్ని చాలా ఈజీగా తక్కువ టైంలోనే క్లీన్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, వాషింగ్ ఏరియాలో వాషింగ్ మిషన్లో వచ్చే వాటర్ అంతా కూడా ఇలా మురికిగా ఉంటుంది కదండి. ఇలా ఫ్లోర్ పైన పడి జిడ్డుగా తయారైపోయినప్పుడు బకెట్లో కొన్ని వాటర్ని వేసుకున్నాక వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని మాత్రమే కొద్దిగా వేసుకోండి. ఇంకేది అవసరం లేదండి. ఈ ఒక్క లిక్విడ్ తోటే ఇలా ఫ్లోర్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. జిడ్డు కూడా చాలా ఈజీగా తొలగిపోతుందండి. చీపురు కట్టతో కానీ బ్రష్తో కానీ పదే పదే రుద్దాల్సిన పని లేదండి. ఇలా వాటర్ని వేసినాక ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేసిన తర్వాత ఇలా రుద్దేసామనుకోండి, ఒకేసారికి ఈజీగా క్లీన్ అయిపోతుంది. వాష్రూమ్ కూడా ఎక్కువగా జిడ్డు పట్టేసింది కదండి, దాంట్లో కూడా మనము ఈ లిక్విడ్ని వేసారనుకోండి త్వరగా క్లీన్ అయిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్, మాప్ స్టిక్ని కానీ వైపర్ స్టిక్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని మన ఇంట్లో ఉండే ఇలాంటి డస్టర్ కానీ లేదా స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాన్నైనా తీసుకోవచ్చు. స్పాంజ్కి మధ్యలో హోల్ చేసి ఇలా స్టిక్ని పెట్టేసామనుకోండి, అది ఊడిపోకుండా ఉంటుంది. ఈ డస్టర్ పైన ఏదైనా లిక్విడ్ని వేసి మన ఇంట్లో ఉండే పైన ఉన్న కబోర్డ్స్ కానీ సెల్ఫ్లు కానీ ఏవైనా సరేనండి, మనము చేత్తో క్లీన్ చేయలేని వాటి అన్నిటినీ కూడా ఇలా డస్టర్కి కొద్దిగా లిక్విడ్ వేసి కింది నుండే ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీంతో ఫోటో ఫ్రేమ్స్ కానీ దేవుని ఫొటోస్ కానీ ఏవైనా సరేనండి, ఇలా అందని వాటిని అన్నిటినీ కూడా ఇలా డస్టర్ సాయంతో క్లీన్ చేసుకున్నారనుకోండి, మన పని కూడా చాలా సులువైపోతుంది. అంతే కదండి, ఈ డస్టర్ సహాయంతో పైన ఉన్న ఫ్యాన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీనికోసం బెడ్ని కానీ స్టూల్స్ని కానీ ఏది ఎక్కకుండా ఇలా కింది నుండే మనము మన ఇంట్లో ఎన్ని ఫ్యాన్స్ ఉన్నా సరేనండి, ఈ ట్రిక్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సమ్మర్లో అయితే ఫ్యాన్స్ 24 అవర్స్ తిరుగుతాయి కదండి, దీనివల్ల డస్ట్ ఎక్కువగా ఉంటుంది. మనము క్లాత్తో కానీ దేంతో క్లీన్ చేయాల్సిన మళ్ళీ వాటిని వాష్ చేయాలి. ఇలా డస్ట్ అని అయితే వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా తయారవుతుంది. లిక్విడ్స్ని కానీ సోప్స్ని కానీ యూజ్ చేయాల్సిన పని కూడా ఉండదండి. తర్వాత ఈ డస్ట్ అని మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి, కానీ దీంట్లో మందంగా ఉండే బాటిల్ని తీసుకొని పైన ఉన్న కవర్ని కట్ చేసుకోండి. వీడియోలో చూపించిన మాదిరిగా బాటిల్కి పైన కింద ఇలా మార్క్ ఉంది కదండి, దాని వరకు కట్ చేసుకోవాలి. ముందుగా నైఫ్ని వేడి చేసి ఇలా ఘాటు పెట్టుకున్న తర్వాత సీజర్తో మనము ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ముందుగానే నేను అడుగు భాగానికి ఇలా చిన్న హోల్ చేసుకున్నానండి. ఈ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి, ఆ క్యాప్ సైజు వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న అడుగు భాగం ఉంది కదండి, అలాగే పైన కట్ చేసుకున్న ఈ బాటిల్ని ఈ హోల్లో పెట్టేసేయండి. ఈ హోల్లో పెట్టిన తర్వాత క్యాప్ని కూడా పెట్టేసేయండి. ఇది చూడడానికి చాలా అందంగా కనబడుతుందండి. కావాలంటే మీరు కలర్స్ని కూడా వేసుకోవచ్చు. పైన షార్ప్గా ఉంటే కొవ్వొత్తితో కొద్దిగా వేడి చేసే షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది. దీంట్లో ఇలా మట్టిని వేసి మీకు నచ్చిన ఇండోర్ ప్లాంట్ కానీ అవుట్డోర్ ప్లాంట్ కానీ పెట్టేసుకోవచ్చు. మనీ ప్లాంట్ అనేది ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా ఈజీగా పెరుగుతుందండి. ఈ మనీ ప్లాంట్ని మనము ఇంట్లో ఎక్కడ పెట్టినా కూడా చూడడానికి చాలా అందంగా కనబడుతుందండి. వాటర్ వేసినవి కూడా కింద అసలుకే పడదండి. మనము ముందుగా అడుగు భాగాన క్యాప్ని పెట్టేసాం కదా, దాంట్లోనే వాటర్ పడుతుంది. చూసారు కదండి, ఈ టిప్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పాడైపోయిన నిమ్మకాయలు కానీ నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేస్తాం. కానీ మన ఇంట్లో ఉండే డోర్ లాక్స్ ఉంటాయి కదండి, వాటి షైనింగ్ అనేది తగ్గిపోయినప్పుడు కానీ జిడ్డు పట్టినప్పుడు ఇలా నిమ్మ తొక్కతో క్లీన్ చేసుకోవాలి. ఎలాంటి డోర్ లాక్స్ అయినా పర్వాలేదండి, మంచి షైనింగ్లోకి జిడ్డు అనేది త్వరగా పోతుంది. కబోర్డ్స్కి ఉండే హ్యాండిల్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా ఇలా నిమ్మ తొక్కతో క్లీన్ చేసి చూడండి, మళ్ళీ అవి కొత్త దానిలా మెరుస్తాయి. ఆయిల్ క్యాన్స్ కానీ ఆయిల్ బాటిల్ నెయ్యి బాటిల్స్ ఉంటాయి కదండి, అడుగు బాగాన కింద అలాగే పెట్టేసామనుకోండి, ఫ్లోర్కి అంతా కూడా జిడ్డు పట్టేస్తుంది. నేను ఇంతకు ముందు వీడియోలో ఆయిల్ క్యాన్కి జిడ్డు పట్టకుండా ఉండే టిప్ని కూడా చూపించాను. కిచెన్లో వీటిని పెట్టే ముందు ఇలా పనికిరాని క్యాప్స్ ఉంటాయి కదండి, బిర్యానీ బ్యాగ్స్ యొక్క క్యాప్ని ముందుగా పెట్టేసి ఆయిల్ బాటిల్ని పెట్టేసామనుకోండి, జిడ్డు పట్టకుండా ఉండటం వలన త్వరగా క్లీన్ చేసుకోవచ్చు. బాస్మతి రైస్ని వాడకుండా చాలా రోజుల పాటు అలాగే పెట్టేసామనుకోండి, పురుగు పట్టడం కానీ స్మెల్ అనేది తగ్గిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. 2-3 బిర్యానీ ఆకులను బాస్మతి రైస్ని ఎందులో స్టోర్ చేసుకుంటున్నామో దాంట్లో వేసుకున్నాం అనుకోండి,
బాస్మతి రైస్కి వచ్చే వాసన అనేది అస్సలకే తగ్గదండి. అంతేకాకుండా పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. కూరగాయలు తీసుకున్నప్పుడు కానీ పండ్లు తీసుకున్నప్పుడు ఇలాంటి బాక్సులు వస్తాయండి. ఇలా క్యాప్ ఉన్న బాక్స్ను తీసుకున్నాక ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదండి, మనకి నచ్చిన ప్లాస్టిక్ గ్లాసులను ఎన్నైనా తీసుకోవచ్చు. ప్రతిరోజు కూరలో వాడే పోపు దినుసులు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఇలా ప్లాస్టిక్ గ్లాస్లో వేసుకొని ముందుగా తీసుకున్న బాక్స్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో మనము కవర్స్ని కొద్దిగా ఓపెన్ చేసి అలాగే పెట్టేసామండి. ఫ్రిడ్జ్ తీసినప్పుడు కూడా ఒక్కొక్కసారి అవి కింద పడతాయి కదా, వాటన్నిటిని కూడా కవర్లో నుంచి తీసి ఈ ప్లాస్టిక్ గ్లాస్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలన్నా మళ్ళీ వీటిని యూజ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు కూరలో వాడే పోపు దినుసులు ఉంటాయి కదండి, వాటన్నిటిని ఒక్కొక్క బాక్స్లో పెట్టకుండా ఇలా అన్నిటిని ఒకే దాంట్లో పెట్టేసామనుకోండి, మన పని కూడా చాలా సులువైపోతుందండి. చూసారు కదండి, దీంట్లో అయితే చాలా వరకు పడతాయి. మీరు ఎన్ని కావాలంటే అన్ని ఇలా సర్దుకోవచ్చు. పురుగు పట్టిన వాటిని పిండిని కానీ రవ్వను కానీ ఏదైనా జల్లెడ పట్టాలన్నప్పుడు ఇలా పట్టేసామనుకోండి, పక్కనంతా కూడా పడి వేస్ట్ అయిపోతుంది కదా. ఒక చిన్న గిన్నెను కానీ ఒక గ్లాస్నైనా తీసుకోవచ్చండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా జల్లెడని రివర్స్లో పెట్టేసి ఇలా జల్లెడ పట్టేసుకున్నాం అనుకోండి, కింద పిండి అనేది అస్సలకే పడదండి, మధ్యలోనే పడుతుంది. చూస్తున్నారు కదండి, మనము కారం కానీ పిండి కానీ ఏది జల్లెడ పట్టుకోవాలన్నా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఏవి కూడా వేస్ట్ కాకుండా మన పని అనేది త్వరగా అయిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. ప్లాస్టర్ ఉంటుంది కదండి, దాని మధ్యలో మనము ఫోనును పెట్టేసి కిచెన్లో కానీ హాల్లో కానీ ప్రతిసారి చేతిలో పట్టుకోకుండా ఇలా ప్లాస్టర్ మధ్యలో పెట్టేసామనుకోండి, కింద అయితే అస్సలకే పడదండి. ఎంతసేపు మనం గట్టిగా అటు ఇటు కదిపినా కానీ ఫోన్ అనేది అందులోనే ఫిక్స్ అయిపోతుంది. పిల్లలు కూడా దగ్గర నుంచి ఫోన్ని చూడకుండా ఇలా ప్లాస్టర్లో పెట్టేసామనుకోండి, ఏ డిస్టెన్స్లో పెట్టుకోవాలన్నా కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఆన్లైన్ క్లాసులు కానీ పిల్లలు ఆడుకున్నప్పుడు ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. వేస్ట్గా ఉన్న ఒక బాటిల్ని తీసుకున్నాక పై భాగాన్ని ఇలా కట్ చేసి వీడియోలో చూపించిన మాదిరిగా షార్ప్గా ఉండే ఒక దిక్కు మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి. గ్యాస్ స్టవ్ యొక్క ఆన్ ఆఫ్ బటన్స్ని కానీ బర్నర్స్ ఉంటాయి కదండి, దాని చుట్టూ ఉండే జిడ్డును ఇలా షార్ప్గా ఉండే బాటిల్ సహాయంతో తీసేయచ్చు. మనము స్క్రబ్బర్తో కానీ క్లాత్తో కానీ క్లీన్ చేస్తాం కానీ ఇలా సైడ్లో ఉన్న జిడ్డును అయితే అస్సలకి తీయలేం కదండి. ఇలా షార్ప్గా ఉండే బాటిల్స్తో తీసామనుకోండి, గ్యాస్ స్టవ్ అనేది ఎప్పుడు చూసినా కూడా నీట్గా ఉంటుంది. దీంతో గ్యాస్ స్టవ్ చుట్టూ కూడా ఇలా జిడ్డు ఉంటుంది కదండి, దాన్ని కూడా ఈజీగా తీసేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. ఇలా మందంగా ఉండే ఒక పేపర్ని తీసుకున్నానండి. పేపర్ని ఇలా రెండుగా మలుచుకోవాలి. కరెక్ట్గా మలుచుకున్న తర్వాత మీరు ఏ దారాన్నైనా తీసుకొని పేపర్ని రెండుగా మలుచుకున్నాం కదండి, మధ్యలో ఈ దారాన్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత సీజర్ని తీసుకొని పేపర్ని ఇలా క్రాస్గా చివరి భాగాన మనం దారం పెట్టాం కదండి, అక్కడ షార్ప్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. పేపర్ మధ్యలో ఉన్న దారం అనేది పై వరకు ఉందో లేదో చెక్ చేసుకున్నాక ఇలా నిడిల్ని తీసుకొని ఈ పేపర్ షార్ప్గా చేసాం కదండి, దాంట్లో పెట్టేసామనుకోండి, దారం కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. కళ్ళు సరిగా కనబడని వారు కానీ లేదా పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా సరేనండి, 100 ఏళ్ళ ముసలావిడైనా సరేనండి, ఇలా పేపర్ మధ్యలో దారాన్ని పెట్టేసి షార్ప్గా కట్ చేసామనుకోండి, ఆ కొన అనేది ఇలా నిడిల్లోకి చాలా ఈజీగా ఎక్కించవచ్చు. చూసారు కదండి, ఇలా పేపర్ సహాయంతో మనము ఎన్ని దారాలైనా ఈజీగా ఎక్కించాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వాల్సిందే. అంతేనండి. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.